ఒక్కరికి థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ మై డైరెక్టర్. మంచి కథ తీసుకొచ్చి నా చేత ఇంత మంచి బాగా చేయించి ఈరోజు ఆడియన్స్ ముందు తీసుకెళ్ళి ఇంత అప్రిషియేషన్ వస్తుందంటే థ్యాంక్ యూ సో మచ్. ది సేమ్ టైం నా ప్రొడ్యూసర్ రాధామోహన్ గారు ఇంతకుముందు సినిమా చేసేది సెకండ్ సినిమా. శ్రీధర్ గారికి రాధామోహన్ గారికి స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే ఈ సినిమాకి కావాల్సినంతా ఇచ్చి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాని అంత మంచి అవుట్పుట్ తెప్పించినందుకు చాలా థ్యాంక్ యూ. నరేష్ గారితో చేసి చాలా రోజులు అయింది. ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ నరేష్ గారు చేస్తారని ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఉన్న ఒక సెకండ్ హాఫ్ ఆయన ఎంటర్ అవుతారు. నిన్న థియేటర్కి వెళ్ళి నేను సినిమా చూసినప్పుడు సూపర్ రెస్పాన్స్. ఆ క్లాప్స్ కానీ మీ ఒక్కొక్క డైలాగ్కి ట్రెమెండస్ రెస్పాన్స్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ సార్. స్వామి మాట్లాడు కానీ ఆన్ స్క్రీన్ అయితే సూపర్గా చూపించాడు. వాళ్ళు చేసేటప్పుడు అంత తెలియదు కానీ సినిమా నేను చూస్తే ఒక స్వామి ఎదగా తీస్తే వస్తుంది. Definitely you have a very good future. రైటర్స్ అజు మామూలుగా రాసే పరిచయం బట్ ఎమోషన్ ఉంటే మీరు ఎరగదీస్తారని తెలుసు. అసలు ఎక్స్ట్రాడినరీ అంటే థియేటర్లో నేను చూసినప్పుడు లాస్ట్ హాఫ్ అన్ అవర్ సెకండ్ హాఫ్ లో ఇంటర్వెల్ బ్లాక్ నుంచి వెంకట్ చేశారు. మీవాడే ఎరగదీశాడు. ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ అయితే హాఫ్ అన్ అవర్ అట్లా క్లాప్స్ పడతానే ఉంటాం. అసలు దిస్ ఇస్ థ్యాంక్ యూ సో మచ్. ది సేమ్ టైం ఆర్ట్ డైరెక్టర్ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ అండి. ఇంకా నా మ్యూజిక్ డైరెక్టర్ ఎక్స్ట్రాడినరీ సూపర్ వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్ ఫర్ హిస్ మూవీ. హర్ష ఎంత బాగా చేశారు. తన రీసెంట్ సీన్స్ ఎలివేట్ చేసి ఎక్స్ట్రాడినరీ చేశారు అన్ని కోసం. థ్యాంక్ యూ సో మచ్. ది సేమ్ వే ఈ సినిమా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. సినిమా చూడడం వల్ల తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి. ఇట్స్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్. డెఫినెట్లీ యూ గోయింగ్ టు ఎంజాయ్ ద థియేటర్స్. ప్లీజ్ గో అండ్ వాచ్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. పోలీస్ ఆఫీసర్ రోల్స్ చాలా సార్లు చూసాను కానీ దిస్ ఇస్ సంథింగ్ ఎల్స్. కామెడీ ప్లీజ్ నాకు బాగా ఇష్టం. ఫస్ట్ హాఫ్ చాలా బాగా ఇష్టం. మామూలుగా సేమ్ ఫస్ట్ హాఫ్ లో సీన్స్ కానివ్వండి, హీరోయిన్ లో సీన్స్, నరేష్ గారితో అయితే నేను చేసేటప్పుడే నవ్వుతా ఉంటాను. ఎందుకంటే స్లాంగ్ చాలా బాగుంటుంది. అంటే బ్రాహ్మణ్ స్లాంగ్ సీన్స్ అయితే పడి నవ్వుతా ఉంటాం. కాసేపు పక్కకి వెళ్ళి ఆపుకొని చేశారు అనమాట. ఈవెన్ థియేటర్స్ లో కూడా ఎంజాయ్ చేస్తారు. ఎక్స్ట్రాడినరీ ఎంజాయ్ చేస్తారు. ప్లీజ్ గో అండ్ వాచ్ ద థియేటర్స్. పీపుల్ గో అండ్ ఎంజాయ్.